సో ఇవన్నీ మా చిన్నోడు జుట్టు మీద అన్నీ ఒకటొకటి ట్రైల్ వేసి చూపి. లాస్ట్ ఇయర్ కొన్న చెప్పులు 1 ఇయర్ వేసుకున్నా, మళ్ళీ 100 రూపీసే. సో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చెప్పులు కొనాలని ఫిక్స్ అయిపోయినా నేను. హలో ఎవ్రీవన్, నాకు ఎంతో ఇష్టమైన మధురమ్మ జాతర వ్లాగ్ అనమాట ఇది. సో మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే మధురమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ డైలీ మా పాపని స్కూల్కి తీసుకెళ్లే రూట్ ఇదే అనమాట. సో ఇప్పుడైతే 5 days హాలిడేస్ ఇచ్చారు జాతర కోసం అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలా బార్గేట్స్ అన్ని పెట్టేసి రోడ్ అయితే బ్లాక్ చేశారు. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు క్లోజ్ అనమాట. సో ఇలా సైడ్ బై సైడ్స్ స్టాల్స్ అన్ని పెట్టేసి భలే కలర్ఫుల్గా ఉంటుంది రోడ్ అంతా కూడా. నాకైతే మధురమ్మ జాతర చాలా ఇష్టం. భలే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. జాతర టైంలో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. కరెక్ట్గా ఈ టైంకి మా చిన్నోడికి కూడా స్కూల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఈ మధురమ్మ జాతర చూసుకొని ఎప్పుడు ఇంటికి వెళ్తాం. ఇటు చూడు హాయ్ చెప్పు. సో ఈరోజు 22nd మార్నింగ్ 10:30 అవుతుందన్నమాట. ఈ టైంకి మేము టెంపుల్కి బయలుదేరిపోయినాం. మంచిగా నడుచుకుంటూ స్టాల్స్ అన్నీ ఏమేమి పెట్టినారా అని చూసుకుంటూ వెళ్తున్నా. సో ఫస్ట్ అయితే దేవత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ షాపింగ్ది నీట్గా వీడియో తీస్తా. ఇంకా ఫుల్గా స్టాల్స్ అయితే అరేంజ్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇంకో 2-3 అవర్స్లో నీట్గా అరేంజ్ చేసేస్తారు. సో ఇదే అనమాట ఫేమస్ మధురమ్మ టెంపుల్. ఈరోజు ఈవినింగ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలా హైట్లో రథాలను తయారు చేసుకొని ఈ టెంపుల్ దగ్గరకు తెస్తారనమాట. ఒక 5 నుంచి 8 రథాల వరకు వస్తాయి. ఒక్కొక్కసారి 100 నుంచి 200 feet హైట్ వరకు కూడా కడతారనమాట. సో ఈసారి నేను తిరునాళ్ళ కోసం ఎంతైతే ఎదురు చూసినానో అంత సాడ్ మూమెంట్స్ కూడా చూడవలసి వచ్చింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఏమైందో. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, షాపింగ్కి వచ్చేసినాం అనమాట. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసిన అన్ని 10 రూపీసే అంటే ఎంత బాగున్నాయి కదా. అండ్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద షాప్ ఉంది, మొత్తం A to Z ఉన్నాయన్నమాట. లేడీస్ థింగ్స్ అన్నీ కూడా, చైన్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మాటీలు ఏవేవో ఉన్నాయి. సో ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది. ఇలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, భలే యూనిక్గా అనిపించింది నాకు. సో నేనైతే మా పాపకు ఒకటి ఫ్రాక్కి మ్యాచ్ అవుతుందని చెప్పి ఒకటి తీసుకున్నా. ఇది 100 రూపీస్ అనమాట. మొత్తం 12 బ్యాంగిల్స్ ఉన్నాయి. సేమ్ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. ఇది కూడా 100 రూపీసే. అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 100 సెట్ అనమాట. అండ్ ఇక్కడ నేను పింక్ కలర్ది ఒకటి, ఎల్లో కలర్ది ఒకటి, ఇలా గ్లాస్ కలర్స్ తీసుకున్నాను. గ్లాస్ కలర్స్ బ్యాంగిల్స్. సో చాలా నచ్చినాయి నాకు. బట్ నేను ఇవి రిటర్న్ ఇచ్చేసాను ఈవినింగ్. నాకు ఎందుకు వేసుకుంటే నాకు అంత సెట్ అవ్వలే, సూట్ అవ్వలే అనిపించింది. అండ్ ఇదేమో మాటీలు అనమాట, ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో బాగానే అనిపించింది. 100 రూపీస్ అంటే తీసుకుందాం అని చెప్పి మా పాపకు ఒకటి వైట్ మాటీల సెట్ తీసుకున్నా. సో ఆడపిల్లలు ఉంటే ఎందుకు ఖర్చులు ఎక్కువ అవుతాయా అంటే ఇందుకే అనమాట. సో ఇయర్ మొత్తం ఏం కొనను, అంటే పెద్దగా ఏం పర్చేజ్ చేయను. ఇలా జాతరలు తినాలంటే మాత్రం ఖర్చు బాగానే వేస్తాము. సో ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇదేమో మొత్తం 20 రూపీస్ షాప్ అనమాట. అసలు 20 రూపీస్కి ఏమొస్తాయి, అసలు ఇవన్నీ కూడా 20 రూపీసే. అసలు ఎంత బాగున్నాయి చూసినారా, అందుకే బాగానే తీసుకున్నా ఇక్కడ కూడా. సో ఇలాంటి క్లిప్స్ అన్నీ కూడా 20 రూపీసే అనమాట. మంచిగానే ఖర్చు చేసిన. ఇలా కొంచెం సేపు షాపింగ్కి తిరిగి చెరుకు రసం కనిపిస్తే తాగుతున్నాం అనమాట. సో జాతరలలో మెయిన్గా చెరుకు రసం తాగాలనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆ ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పులు పెడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చెప్పులు చాలా ఫేమస్ తెలుసా. నేను లాస్ట్ ఇయర్ కొన్న చెప్పులు 1 ఇయర్ వేసుకున్నా, మళ్ళీ 100 రూపీసే. సో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చెప్పులు కొనాలని ఫిక్స్ అయిపోయినా నేను.
ఇంకా ఇప్పుడే పెడుతున్నారు, ఇంకా ఫుల్ అవ్వలేదు, ఇప్పుడే సర్దుతున్నారు అనమాట. చూద్దాం. పర్టికులర్గా ఈ జాతరలో అయితే నేను ఖచ్చితంగా చెప్పులు కొనుక్కుంటా. యాక్చువల్గా మరి 100 రూపీస్ అంటే నేను అసలు కొనను, ఎందుకంటే క్వాలిటీ ఉండవు, వెంటనే తెగిపోతే ఎందుకులని చెప్పి కొనను. కాకపోతే ఎప్పుడో ఫస్ట్ టైం జాతరకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో ఒకసారి అలా సరదాగా తీసుకున్నా, అదేంటో చాలా బాగుంటాయి అనమాట. ఇప్పటికే వేసుకుంటున్నా చెప్పులు, అందుకే ఈసారి కూడా కొన్నా. మొత్తానికి షాపింగ్ అని చెప్పి చాలా టైం స్పెండ్ చేసినాం. అసలు ఈరోజు ఎండ లేదు, ఎలాగో దేవుడి దయ వల్ల, అందుకే అంతసేపు ఉండగలిగినాం అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి అసలు ఏమేమి కొన్నా అనేది చూపిస్తా పదండి. సో మొత్తం మేమైతే జాతరకి వెళ్ళి చాలా తెచ్చుకున్నాము. ఇప్పుడు చూపిస్తాం మీకు అన్నీ ఒక్కటొక్కటి. సో మొత్తం ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట మేమైతే. ఫస్ట్ బ్యాంగిల్స్ చూపిస్తా. ఇవి మొత్తం అన్ని ఆల్ కలర్స్ అనమాట, గ్రీన్, స్కై బ్లూ, రెడ్, ఇట్లా మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మట్టి గాజులు కాదు, మెటల్ బ్యాంగిల్స్ అనమాట. సో అన్ని కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఇది నాది కాదు, మా అక్కది. మొత్తం బాక్స్ అంతా తీసుకుంది మా అక్క, ఇంకా ఏం ఆలోచించేది లేకుండా. అండ్ ఇదేమో నా బాక్స్ అనమాట. సో నాకు మా చిన్నోడికి పనికొస్తాయని చెప్పి ఇవి తీసుకున్నాం వాటిలు. అండ్ ఇవేమో నాకు మా చిన్నోడికి బ్యాంగిల్స్, ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా 100 రూపీసే అనమాట ఇవి. అండ్ ఇవి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ బాగున్నాయా, మంచిగా హల్దీ ఫంక్షన్స్ వాటికి భలే ఉంటాయి కదా. సో ఇవి మా చిన్నోడు తీసుకునేవి కూడా 100 రూపీసే అనమాట. సో ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోయింది. అండ్ ఇది ఒకటి మా చిన్నోడు తీసుకున్నాడు, కలర్ బోట్లు అనమాట. చిన్నప్పుడు నేను భలే పెట్టుకునేదాన్ని. అండ్ ఇదేమో స్టిక్కర్ ప్యాకెట్స్. అండ్ ఇవి కూడా బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా 100 రూపీసే. సో మెటల్ బ్యాంగిల్స్ అనమాట, పగలవు కదా మనకు, ఇదే బెటర్ అనమాట. అండ్ ఇవేమో 20 రూపీస్ అనమాట, అన్నీ ఒకటొకటి. సో 20 రూపీస్ అని చెప్పి నేను తీసుకున్నా. ఇదొకటి, ఇవన్నీ 20 రూపీసే. అండ్ ఇది చూసినారా కలర్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట, 20 రూపీస్ ప్యాకెట్స్. ఇది మా అక్క తీసుకుంది, ఇది నేను తీసుకున్నా. అండ్ ఇది ఒక క్లిప్ ప్యాకెట్. అండ్ ఇవి భలే ఉన్నాయి అసలు. నేను ఫస్ట్ షాప్లోనే తీసేసుకున్నా, చాలా వెరైటీస్ ఉండే. ఫస్ట్ షాప్లోనే 2 తీసుకున్నా నేను, 20 రూపీస్ అనమాట ప్యాకెట్. ఇది చూడండి భలే క్యూట్గా ఉంది కదా క్లిప్. ఇది మా చిన్నోడికి బుద్ధిగాడికి, ఇదొకటి. అండ్ ఇది ఒక క్లిప్, ఇది కూడా 20 రూపీస్. ఇవన్నీ 20 రూపీసే అనమాట. అండ్ ఇవి క్రాక్స్ అనమాట మా చిన్నోడికి, ఇది చిన్నపిల్లకి. అండ్ ఇవి బ్యాంగిల్స్ నేను తీసుకున్నా, ఇవి గ్లాస్ కలర్స్ అనమాట. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు. సో పింక్, ఎల్లో తీసుకున్నాను శారీ మీదకి మ్యాచింగ్ అని చెప్పి. అండ్ చెప్పులు, నాకు ఇష్టమైన చెప్పులు తెచ్చుకున్నా. జాతర పోయినంటే చెప్పులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటా. ఇవి మా చిన్నోడివి. అండ్ నేనేమో నార్మల్ స్లిప్పర్స్ ఇలాంటివి తెచ్చుకున్నా. సో ఇవన్నీ 100 రూపీస్. ఇది మా చిన్నోడికి 100, నాది 100. అండ్ ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇవి తీసుకున్నా. ఇవన్నీ 20 రూపీస్ అనమాట. సో ఇన్ని తెచ్చుకున్నా అనమాట. చూడండి ఇవన్నీ తెచ్చేసుకున్నాం మేము జాతరకి వెళ్ళి. ఇదొకటి ఉంది, ఇక్కడ ఒకటి చూడండి. ఇవి క్లిప్స్ భలే ఉన్నాయి అసలు. చిన్ని కూర్చోరా, పెడతా. చిన్ని కూర్చో. చూసారా ఎంత బాగుందా, భలే ఉంది కదా. సో ఇవన్నీ మా చిన్నోడు జుట్టు మీద అన్నీ ఒకటొకటి ట్రైల్ వేసి చూపిస్తాను. చూపి ఇట్లా తిరిగి ఆగండి, ఇక్కడే పెడతాం. ఇదిగోండి బాగుంది కదా. ఇవన్నీ 20 రూపీస్ సామాన్ అనమాట. సో ఇదొకటి ఇదైతే బటర్ఫ్లై తెచ్చుకున్న, భలే ఉంది, ఎగురుతా ఉంది మంచిగా. అండ్ ఒకటి భలే ఉన్నాయి కదా, అన్ని 20 రూపీస్ సామాన్ అనమాట. సో చాలా ఇవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇది మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 2 అయింది టైం. లంచ్ ఇంకా ఇలా చేసిన, ఇంక ఇప్పుడు అన్నం పెట్టేసేయాలి. సో అదనమాట మా వ్లాగ్.
నేను చెప్పాను కదా ఈవినింగ్ తేరు లాగుతారు టెంపుల్ దగ్గరికి 7-8 రథాలు చాలా హైట్లో కట్టినవి వస్తాయి అని చెప్పి. సో నేను మా అక్క చూడడానికి వచ్చాము. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఫుల్ వర్షం పడి చాలా ఎక్కువ గాలులు వచ్చేసి ఆ రథాలు 2 రథాలు పడిపోయాయి అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా రథం పడిపోయింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంత హైట్లో బిల్డ్ చేయడం వల్ల తట్టుకోలేక ఒక్కొక్కసారి పడిపోతాయి. బట్ ఈసారి ఏంటంటే ఈ రథం కింద 2 చనిపోయారనమాట. ఒక 6th క్లాస్ అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక ఆటో డ్రైవర్ చనిపోయారు. అసలు చాలా అంటే చాలా సాడెస్ట్ మూమెంట్ ఇది ఇయర్ జాతర. సో తేర్లు అవుతారు కదా చూద్దామని చెప్పి ఇంటి నుంచి మళ్ళీ టెంపుల్కి బయలుదేరాము. వెంటనే వర్షం పడింది. అసలు కళ్ళ ముందే అంత పెద్ద రథం పడిపోయింది అనమాట. సో భయపడి నేను మాకు ఇంటికి వచ్చేసాము. ఇంకా దాని తర్వాత తెలిసింది 2 చనిపోయారని చెప్పి. మేము మళ్ళీ దర్శనం కోసం అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామన్నమాట. ఇక్కడ 2 రథాలు అయితే ఉన్నాయి. చూసినారా ఎంత హైట్లో ఉందో. ఇది ఆల్మోస్ట్ 100 ఫీట్లో ఉంటుంది. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది. 2 రథాలు అయితే పడిపోయాయి. ఇంకొకటేమో విలేజ్లోనే ఆగిపోయింది అనమాట. ఏవో గొడవల వల్ల అసలు తేరు లాగలేదు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి 2 రథాలు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇది ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మా చిన్నోడిని మా ఊడు అసలు ఎగ్జిబిషన్ ఎక్కలేదని ఏడుస్తూ ఉంటే ఇంక ఇక్కడ ఒకటి తిరుగుతూ ఉంటే ఎక్కిచ్చేసినాం అనమాట. ఇంక మళ్ళీ ఆ రోజు డే ఎలా ఉంటుందేమో, మళ్ళీ వర్షం పడితే ఇంకంతా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి ఎక్కిచ్చేసినాము. మేమైతే నిన్న చేసిన షాపింగ్ చాలా అన్నట్టు మళ్ళీ ఈరోజు కూడా వచ్చినాము. మొత్తం ఫుల్ రష్ ఉంది అసలు ఈరోజు అయితే. ఇవ్వండి మా చిన్నోడు షాపింగ్ చేసి అలసిపోయాడు ఇక్కడ. సో మేము సెకండ్ డే కూడా మళ్ళీ జాతర దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ పర్చేజ్ చేసినాం కొన్ని నిన్న తీసుకునివన్నీ. ఇదిగోండి స్టిక్కర్ ప్యాకెట్స్ అని. సో ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా 20 రూపీస్ అనమాట. సో నాకైతే ఈరోజు మెయిన్గా బాగా నచ్చింది ఏంటంటే నేను తీసుకున్న వాటిలో ఇది నాకు చాలా నచ్చింది. ఎంత బాగుంది కదా బటర్ఫ్లైది. సో ఈ పూసలు ఇది చూడండి ఇట్లా క్లచ్ అనమాట. ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది. 50 రూపీస్ అనమాట. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఇది చాలా నచ్చింది హెయిర్కి పెట్టుకున్నది. ఇది నేను ఒకటే తెచ్చుకున్నా. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటే చాలా బాగుంది. సో ఇది హెయిర్ క్లచ్ అనమాట. సో ఇలా పెట్టేసుకుంటే నేను మీకు చూపిస్తాను. ఉంది కదా ఇలా పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. కనిపించిందా? సో అట్లా అనమాట. చాలా బాగుంది అసలు. ఇది కూడా 50 రూపీసే. మంచి లుక్ ఉంది. సో ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి. ఇలా గ్రీన్ కాకుండా రెడ్, బేబీ పింక్ అలాంటివి. సో నేనైతే ఒకటే తెచ్చుకున్నా ఇది ఎట్లుంటుందేమో అని చెప్పి. కానీ చాలా బాగుంది. అండ్ ఇది ఒకటి తెచ్చుకున్నా. అయ్యో ఇదేం చిక్కు పడిపోయింది. సో ఇది 100 రూపీస్ అనమాట. సో ముత్యాల దండ చాలా బాగుంది వేసుకుంటే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. భలే క్యూట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ముత్యాల ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇదొకటి. అండ్ మా పాపకి బ్యాంగిల్స్ తెచ్చుకున్నా. సో ఇదేంటంటే ఒక శారీ అదే ఒక లెహంగా మీదకి బాగుంటుంది బ్యాంగిల్స్ అని చెప్పి తెచ్చుకున్నా. ఇవి 4 అనమాట. ఈ 4 వచ్చేసి 100 రూపీస్. అండ్ ఇంకేం తీసుకున్నా, ఇది కూడా మా పాపకే. సో డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నా. సో ఇది గ్రీన్ అనమాట. ఇవి కూడా మొత్తం కలిసి 100 రూపీస్. సెట్ అంతా కూడా 100 రూపీస్. అండ్ ఇది ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నా. ఇదొకటి హెయిర్ క్లిప్. సో 50 రూపీస్ ఇదేమో. అండ్ ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నా, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. సో ఇది కూడా 50 రూపీస్ అనమాట. ఇంకేం తీసుకున్నా, ఈ బ్యాగ్ తీసుకున్న వాళ్ళే ఉంది కదా 100 రూపీస్ అనమాట. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇక్కడ ఇవి మొత్తం ఇవన్నీ కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఈరోజు. అండ్ ఇంకా ఇది ఇదొకటి తీసుకున్నా.
ఇంకా అంతే ఈరోజు షాపింగ్ అయితే అంతే అనమాట. సో సెకండ్ డే కాబట్టి ఈరోజు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు, అసలు మామూలుగా లేరు జనాలు. సో ఈరోజు నైట్ నిన్న వెళ్ళేసి వచ్చాము అండ్ ఈరోజు వెళ్ళేసి వచ్చాము అండ్ ఈరోజు నైట్ ఎగ్జిబిషన్కి మా చిన్నోడిని తీసుకెళ్ళాలనుకున్నాం అనమాట. సో మార్నింగ్ అంతా కుదరట్లేదు ఎగ్జిబిషన్, దట్ అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏం ఆడట్లేదు అనమాట, చిన్న చిన్నవి కార్లు అవి ఆడుతున్నాయి. సో ఎగ్జిబిషన్కి ఈరోజు మా చిన్నోడితో పాటు వెళ్ళేసి ఎంజాయ్ చేసి వస్తాం అనమాట. సో ఇది మద్దూరమ్మ జాతర అంటే మద్దూరమ్మ జాతర వీడియో అనమాట. సో మా అపార్ట్మెంట్ దగ్గర అంటే మా ఏరియాలో జరిగే ఫేమస్ టెంపుల్ అనమాట, ఫేమస్ టెంపుల్ జాతర. సో ఇదనమాట వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. బాయ్. ఇప్పుడు నైట్ అయితే మొత్తం ముగ్గురం బయలుదేరిపోయినాం ఎగ్జిబిషన్కి. సో మొత్తం ఇక్కడ చూసారా పురుగులు ఇవన్నీ కూడా, నిన్న వర్షం పడేసరికి మొత్తం అన్ని పురుగులు వచ్చేసినాయి. మా చిన్నోడిని అయితే జైంట్ వీల్ ఎక్కిస్తా అనేసరికి ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట. నాకైతే చాలా భయం జైంట్ వీల్ అంటే, కాకపోతే మా ఆయన్ని కూడా లాగేసినాం నువ్వు కూడా ఎక్కాలి అని చెప్పి. సో ముగ్గురం ఎక్కుతాం కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి ఎక్కాలనుకున్నాం. మా చిన్నోడు ఫుల్ ఖుషి అనమాట. జాతర టైంలో నైట్ వ్యూ చూడకపోతే అస్సలు మజా ఉండదు అనమాట, ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇక్కడ నేను జైంట్ వీల్లో నుంచి రికార్డ్ చేస్తున్నా. ఏది ఎక్కినా ఏం జరిగినా అసలు ఫోన్ కింద పడిపోతుందేమో అనే భయం కూడా లేకుండా నేనైతే వీడియోలు తీసిందే. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంది, మొత్తం హైట్లో నుంచి తీస్తున్నా, మొత్తం వ్యూ అయితే ఇలా వచ్చిందనమాట.